నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కూటమి నేతలపై కస్సుబుస్సమన్నారు. కూటమి నేతల ఆలోచనలు నీచంగా దుర్మార్గంగా ఉన్నాయని మండిపడ్డారు. కూటమి నీచపు బుద్ధి వలన సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్లు అడ్డుకోవడం వలన అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారని సీరియస్ అయ్యారు. టీడీపీ కూటమి ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటుందని ఫైర్ అయ్యారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ విమర్శల పర్వం తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. ప్రభుత్వ విపక్ష నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. కూటమి నేతలు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ను కూడా కూటమి నేతలు అడ్డుకుంటున్నారని బొత్స మండిపడ్డారు. అనేక పథకాల లబ్ధిని టీడీపీ అడ్డుకుంటుంది. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ పసుపు కుంకుమ ఇచ్చినప్పుడు తాము అడ్డుకోలేదని బొత్స గుర్తు చేశారు. కూటమి దుర్మార్గపు ఆలోచనను ప్రజలు గమనించారని కోరారు. టీడీపీ ఆపించిన పథకాలకు నిధులు సిద్ధంగా ఉన్నాయని, ఎన్నికలు అయిన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని బొత్స తెలిపారు. కూటమి నేతలకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని బొత్స ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయని బొత్స అన్నారు. ఎన్నికలు తానా అంటే తందాన అంటూ ఎన్నికల కమిషన్ వచ్చి తానా తందాన అంటూ ఎన్నికల నిబంధనలకి రాజ్యాంగానికి మేమేమి వ్యతిరేకం కాదు. కానీ వాస్తవాలు పరిశీలించాలి, ఆ గ్రావిటీని పరిశీలించాలి. అంతేగాని వాళ్ళు ఫిర్యాదు ఇస్తే దానివల్ల ఈ సమాజానికి కానీ వ్యక్తులకు కానీ లేకపోతే వ్యవస్థకు కానీ నష్టం ఆలోచించకుండా వాళ్ళ చౌలు కారవడానికి వాళ్ళు భాగంగా ఆ భాష మాట్లాడినప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకున్నారు ఎన్నికల కమిషన్. ఈ చావు కారణానికి ఏం చర్య తీసుకుంది ఎన్నికల కమిషన్. ఇవాళ రేపు రైతాంగానికి వచ్చి ఇన్పుట్ సబ్సిడీ అందకపోతే రేపు వేసుకునే పంటకు వచ్చి నష్టపోతే దానికి ఎవరు బాధ్యులు? విద్యార్థులకు వచ్చి విద్యార్థులు అందకపోతే వాళ్ళు అకాడమిక్ కంప్లీట్ అయినప్పుడు వాళ్ళకి ఆ విద్యా సంస్థ వచ్చి వాళ్ళ పరీక్ష కూర్చోబెట్టకపోవడం కానీ టీసీ ఇవ్వకపోతే ఎవరు బాధ్యులు? గౌరవమైన కుటుంబంలో గౌరవంగా బతకాలని మనల్ని సాగించాలని ఇష్టం చేయదు కార్యక్రమాన్ని మరి మోకాలడితే ఆ గౌరవానికి తగ్గితే అది ఎవరు బాధ్యులు? మీ కూటమి బాధ్యులు కాదా? దాన్ని ఒత్తాసపడుతున్న ఎలక్షన్ కమిషన్ బాధ్యులు కాదా? ఏంటిది? దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఈ అడ్డు పెట్టాం. అదే గత ఎన్నికల్లో అయితే తెలుగుదేశం పార్టీ చేస్తే మాత్రం ఆ కూటమి చేస్తే మాత్రం వీళ్ళు ఓకే అంటారు. అందుకే నేను ముఖ్యమంత్రిగా చెప్తున్నాను, అసలు ఎందుకు సహజంగా జరుగుతాయో జరగవా ఇది జరిపిస్తారో అనుమానం వ్యక్తం చేశారు. పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. ఈ పేద ప్రజల్ని, ఈ విద్యార్థుల్ని, వృద్ధుల్ని, ఈ రైతాంగాన్ని, విద్యార్థుల్ని ప్రభుత్వం పరిణామాలు పట్ల ఉత్సాహం వ్యక్తం చేస్తూ కొద్దిగా ఓపు పట్టండి. ఏదో విధంగా ఈ 10 రోజులు, 15 రోజులు మీకున్న అవకాశాల్లో మీరు కాలం ఏడ్చండి.
మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. అయిపోయిన తర్వాత ఈ 15 రోజులు పోయిన తర్వాత ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అప్పుడు ఎవరితో దయాదాక్షిణ్యాలు మనకు అక్కర్లేదు. ఏ కూటమి దయాదాక్షిణ్యాలు, ఏ ఫిర్యాదులు, ఏ రాష్ట్రకమైన దయాదాక్షిణ్యాలు మనకు అక్కర్లేదు. చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ వర్గాలకు తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.